జామియా మసీదు భూమి ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరమేశ్వరి నగర్లో 13.5 ఎకరా గత అనేక సంవత్సరాల నుంచి దాన్ని ముస్లిం మత పెద్దలు నాయకులు కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈరోజు ఆ భూమి మీద ఎలాంటి నిబంధనలు ఏం లేవు. ఇట్ ఈస్ క్లియర్ ప్రాపర్టీ. మరి ఈరోజు నెల్లూరు నగరం శాసనసభ్యులు డాక్టర్ నారాయణ గారు, రాష్ట్రానికి పురపాలక శాఖ మంత్రివర్యులు కూడా ఆయన ఆ స్థలంలో ఇచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ కట్టాము వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ స్థలానికి ఆ 5 ఎకరాల్లో ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలంటున్నారో దానికి 15 కోట్లు దాతల నుంచి డబ్బులు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే దాతలు ఎందుకు ఇస్తారు? దాతలు ఇవ్వాలంటే ఆయన దగ్గర పోవాలి, వాళ్ళు చెప్పుకోవాలి. అంటే చందా పరంగా ఒక 10 లేక 20 కంపెనీల్లో లేకపోతే పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర పోయి ముస్లిం బిడ్డలు వారికి చదువుకునే స్తోమత లేదు, దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు, వారిని చదివిస్తామని చెప్పి మీరు చందా వసూలు చేస్తారా? అంటే ఈరోజు ముస్లింల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఆయన నోటి ద్వారా చెప్పడం జరిగింది. అది గమనించాల్సిన పరిస్థితి. నారాయణ గారు, మీ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీ పొజిషన్ ఈ రాష్ట్రంలో ఉంది. అయితే ఆ 10,000 బడ్జెట్లో మా కోసం, మా ముస్లిం సమాజం కోసం, మా ముస్లింల బిడ్డల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిన 10,000 కోట్లలో 15 కోట్లు మీరు ఇవ్వలేరని అడుగుతున్నాను. మీరు దానికోసం మీరు చందా వసూలు చేయాలా? మరి అది కట్టేదానికి మా వక్ఫ్ స్థలం మీకు కనిపించిందా? ప్రభుత్వం దగ్గర స్థలాలు లేవా అని అడుగుతున్నాను. ఎందుకు ఇలాంటి దిగజారిన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల, మీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల. నిజంగా మీకు ముస్లిం సమాజం కోసం ఇది చేయాలనుకుంటే ఏదైతే 15 కోట్లు మీరు తీసుకొస్తానంటున్నారే, 15 కోట్లు తెచ్చి ఏదో స్కూల్ కట్టేసి ఆ ఒక్క స్థలాన్ని అన్యాక్రాంతం చేయకుండా మీ స్కూళ్ళలో, మీ నారాయణ స్కూళ్ళలో ఏదైతే ముస్లిం ప్రజల బిడ్డలు చదువుతున్నారో ఆ 15 కోట్లు మీరు తీసుకొని వారికి 50% ఫీజు రాయితీ ఇవ్వండి.